ఇక్కడికి రావడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట అగ్రికల్చర్ కళాశాలలో ఏర్పాటు చేసిన రైతు మేళా కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేయనున్న యాంత్రీకరణ పథకాన్ని మంత్రులు ప్రారంభించారు. అలాగే 12 రకాల వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లను 350 మంది రైతులకు మంత్రులు పంపిణీ చేశారు. 10 ఏళ్లుగా నిలిచిపోయిన వ్యవసాయ యంత్రీకరణ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రసం చేసేప్పుడు నిర్మూలనకు మనం పక్షుల దిగురట్టలు కానీ దిగురట్టలు ఎకరానికి 10 నుంచి 15 చొప్పున ఏర్పాటు చేసుకున్నట్లయితే 80 నుంచి 100% రైతు విషయంలో నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కాబట్టి రైతు సోదరులకు నీటి వస్తున్నప్పుడు ఈ అపాయాల సాధ్యత చేసుకొని డెకరేషన్ చేసుకొని అదేవిధంగా నీటి పారుదల సస్యరక్షణ చేపట్టి ఈ 3 పంతొమ్మిదిలు అదేవిధంగా మల్టీ తప్పనిసరిగా పైపాడుగా కాబట్టి ప్రతి జూన్ సాధించడానికి అవకాశం ఉంటుంది. జగిత్యాల